నమస్తే అండి, నేను రజాక్. నిన్న ఈవినింగ్ నేను ఒక లైవ్ అయితే పెట్టాను. సో ముందుగా ఇన్ఫామ్ చేయలేదు. చాలామంది జాయిన్ అయినారు, వచ్చినారు, చాలామంది కామెంట్స్ చేసినారు, రిప్లై ఇచ్చాను. వాటిలో ఎక్కువ కామెంట్స్ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో అవమానం జరుగుతుంది, చిరంజీవి గారి సినిమా వస్తే దాని మీద ఏదో వ్యతిరేకత చేశారని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. సినిమా ఆబ్వియస్లీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే అటుపక్క నందమూరి ఫ్యాన్స్ కానీ, మహేష్ ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, ఇలా రకరకాలు ఉంటుంది. అలాగే చిరంజీవి గారి సినిమా వస్తుందంటే నందమూరి ఫ్యాన్స్ కానీ, లేదంటే కనుక మిగిలిన హీరో ఫ్యాన్స్ కానీ, ఇలా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ గమనించండి, నిజంగా ఈ సినిమా హీరోల అభిమానులే అలాంటివి చేస్తూ ఉన్నారా, లేదంటే కనుక కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా చేయిస్తూ ఉన్నారా? ముందుగా ఎందుకంటే అది నిన్నే జరిగింది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మాట్లాడినారు. ఎలా మాట్లాడినారు తెలుసా? చెప్తాను చూడండి. ఫస్ట్ ఇదేనంటే తర్వాత మనం మాట్లాడదాం. నేను నిత్యం విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకోవడం, అవి ప్రజలకు ఉపయోగపడతాయంటే తక్షణమే అమలు చేయడం నా విధానంగా నేను భావించి అమలు చేస్తా ఉంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మాటలో చెప్పాలంటే, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీని మీరు చూస్తే, మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతా ఉంటాం. మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 2047 వికసిత్ భారత్ ద్వారా భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని, ఇండియన్స్ నెంబర్ 1 కమ్యూనిటీగా గ్లోబల్ గా ఉండాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే, నేను పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మాధవ్ గారు ఒకటి ఆలోచిస్తున్నాం. 2047 ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇందులో అనుమానం లేదు. అలాంటి పాజిటివ్ థింకింగ్ తో ముందుకు పోయే వ్యక్తులు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, అలాంటి ఒక మంచి సహచరులు అండగా ఉండడం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓకే, చూశారు కదా వీడియో. సో అది పవన్ కళ్యాణ్ గారి గురించి నారా చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల మా అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మినిస్టర్ గా ఆయన ఎక్కువ చెట్లు పెట్టే ఆక్సిజన్ ఇవ్వాలి. ఈ రోజు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాడకుండా చేసేదానికి, ఉత్పత్తి చేయకుండా చేసేదానికి గ్రీన్ ఎనర్జీ పనిచేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదనమాట. సో మీకు క్లియర్ గా అర్థమైంది కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక్క సభలో, ఒక్క సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నిసార్లు మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ కూటమి పార్టీల మధ్య సత్సంబంధాలు లేకపోతే, ఒక గౌరవమైనటువంటి వాతావరణం లేకపోతే ఈ విధంగా ముందుకెళ్తారా? వాళ్ళంటే కావాలని చెప్పేసి కూర్చున్నారు. వీళ్ళు ఎప్పుడు విడిపోతారా? వీళ్ళు ఎప్పుడు విడిపోతే దాని మీద మనం రాజకీయం చేసి మనం అధికారంలోకి వచ్చేద్దామని చెప్పేసి కొంతమంది అక్కడ కళ్ళు కాయలుగా చాలా పెద్దవి చేసి చూస్తూ ఉంటే, దానికి మనం ఊతమిచ్చేలాగా, అరే ఒక సినిమా వచ్చింది, పలానా హీరో అభిమానులు మనల్ని టార్గెట్ చేశారనో, లేదంటే పలానా సినిమా వచ్చింది, పలానా రాజకీయ పార్టీ వాళ్ళు టార్గెట్, వాళ్ళకి ఇంకే పని ఉండదా? అది నేను చెప్పేది. ఇక్కడ ఒక విషయం గమనించండి, చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో మీకు అర్థమవుతూ ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారనేది మీరు గమనించినట్లయితే కనుక, కాపు సామాజిక వర్గం దగ్గర నుంచి ఒక్కలైనా సరే జనసేన పార్టీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతే ఏ స్థాయిలో రాద్ధాంతం చేస్తున్నారు. వాళ్ళకి పార్టీలో ఒక స్థాయి ఉండదు, ఒక స్థానం ఉండదు, ఒక రేంజ్కి వచ్చిన వాళ్ళు కాదు, ఏముండరు. ఒక చిన్న స్థాయి వ్యక్తి వెళ్ళిపోయినా సరే దాని మీద రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం 4 కాలాల పాటు ఉంటేనే ఇక్కడ పనులు జరుగుతాయి. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డబ్బులు పంచుతాడు, డెవలప్మెంట్ కాదు కదా. మీకు అమరావతి డెవలప్మెంట్ కావాలా వద్దా? కంపెనీలు కావాలా వద్దా? ఈ రోజు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకి ఎక్కడ ఉన్నారు తెలుసా? వేరే దేశాల్లో ఉన్నారు. ఆయన దావోస్ పర్యటన చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడు దావోస్ పర్యటన? అక్కడికి వెళ్ళి కంపెనీలు తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇది చలికాలం, అసలుకే మనకి చలి పుడుతూ ఉంటుంది. అదేమని నువ్వు దావోస్కి ఎందుకు వెళ్ళలేదంటే చలి పుడుతూ ఉంటుంది కదా, వెళ్ళలేదని చెప్తాం. కానీ ఆ పెద్ద ఆయన దావోస్ వెళ్ళినాడు. దేనికోసం వెళ్ళినాడు? ఎవరి కోసం వెళ్ళినాడు? ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం వెళ్ళినాడు. వాళ్ళకుండవ వైషమ్యాలు, వాళ్ళకుండవ ఇబ్బందులు, వాళ్ళకుండవ కొట్లాట్లు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కొంతమంది కలిసి పోరాడుతూ ఉంటే, ముందుకు నడుస్తూ ఉంటే,
వీళ్ళు విడిపోవాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉంటే వాళ్ళకు ఊతమిచ్చేలాగా చేయొద్దు అనేది నా యొక్క అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ ఏం జరుగుతుంది? 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది చెప్పండి నాకు? అందరికీ డబ్బులు పంచారు, రకరకాలుగా మార్గాల్లో డబ్బులు వచ్చినాయి. ఆటో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఐరన్ చేసే వాళ్ళ వరకు డబ్బులు అయితే ఇచ్చేసినాడు. ఇప్పుడు ఇవ్వట్లేదంటే ఇస్తున్నారు, ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఇష్టం వచ్చినట్టు పెంచట్లేదు కదా ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, పే చేయట్లేదు కదా. అలాగే బస్ ఛార్జెస్ని మహిళల వరకు ఫ్రీ చేశారు కదా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు కదా. అలాగే పెన్షన్ని కూడా ఒకే సంవత్సరం 1000 రూపాయల వరకు పెంచేశారు కదా. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరంలో ఒక్కసారి మాత్రం 18,000 15,000 ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా మీరు బస్సులో వెళ్తా ఉంటే ఫ్రీగా తిరగవచ్చు. సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ల వరకు ఇస్తూ ఉన్నారు. నెల ఫస్ట్ డే వచ్చిందంటే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. సో ఇస్తూ ఉన్నారు. కానీ నాకు అనిపిస్తూ ఉంది ఎక్కడో మనం చెప్పుకోవడంలో వెనకబడ్డామేమో అనిపిస్తూ ఉంటుంది, ప్రచారం చేసుకోవడంలో వెనకబడ్డామేమో అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చడం, డబ్బులతో పాటు డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఈ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుందా? ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం, మన అమరావతికను వైజాగ్ కంపెనీలు తీసుకురావడం కోసం, అలాగే తిరుపతిలో ఐటీ కంపెనీలు తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈరోజు ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన అదేవిధంగా పనిలో ఉన్నాడు. ఆయన అనుకోవచ్చు కదా, ఎందుకులే అధికారంలోకి వచ్చినా కదా, పక్క రాష్ట్రాలు మీరు చూస్తున్నారు కదా, ఎవరైనా దావోస్ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయా? మన వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు? మన వైజాగ్లో భారీ స్థాయి సమ్మిట్ ఏర్పాటు చేసినారు. ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా కూడా ఇక్కడికి వచ్చినారు. మనం వాటిని చూద్దాం. కులాలు మతాలుగా విచ్ఛిన్నం చేసి ఆ ఓట్ల రాజకీయం చేసేదానికి కొంచెం దూరంగా ఉందాం కొంతకాలం. కావాలని చెప్పేసి ఫేక్ ఐడీలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఫేక్ ఐడీలు పెట్టుకొని చిరంజీవి గారిని తిట్టడం, ఫేక్ ఐడీలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం. ఫేక్ ఐడీలు అంటే ఏమన్నా పేర్లేమో వాళ్ళు ఏంటి, ఫోటోలు వాళ్ళు ఏంటి, వీళ్ళు అని తిడుతున్నట్టు నడుపుతూ ఉంటారు కథ. అంత అవసరం ఎవరికి ఉంది? సో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, మాకు చాలా టర్మ్స్ బాగున్నాయి, ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది, భవిష్యత్తు బాగుంటుంది, ఈ విధంగా వెళ్తే రాబో 15 సంవత్సరాల పాటు మనం కలిసి ఉంటే కలదు సుఖం, రాష్ట్ర ప్రయోజనాలు అత్యద్భుతంగా ఉంటాయి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే, సో వాళ్ళ ట్రాప్లో మనం పడొద్దు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఆ నెగిటివ్ ప్రోపగండా సృష్టించి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి చూస్తున్నారో ఆ వ్యక్తుల యొక్క మనం ట్రాప్లో పడ్డామంటే కనుక రాష్ట్రాన్ని, ఇదిగో మీరు చూసినారు కదా, మొన్నటి వరకు అమరావతిలో మొత్తం ఎక్కడ చూసినా చెట్లు కంప, మీరు ఎటు వెళ్ళినా సరే చివరాఖరికి మెయిన్ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు అనమాట. చాలా మందికి తెలియకపోవచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పేసి ఒక పెద్ద రోడ్డు అనమాట, ఒక నేషనల్ హైవే అంత ఉంటుంది. అది కూడా త్రీ పార్ట్స్గా ఉంటుంది అనమాట. సో అంటే 6 వే లైన్, అంత పెద్ద రోడ్డు అది. ఆ రోడ్లో మీరు వెళ్తూ ఉంటే కనుక అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు మధ్యలో లైట్లు ఏవైతే ఉంటే ఆ లైట్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి స్టేజ్ దగ్గర నుంచి ఈ రోజున దేశంలోనే ఒక అత్యద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతా ఉన్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి, దయచేసి ట్రాప్లో పడకండి. సో ఇదనమాట పరిస్థితి. చిచ్చులు పెట్టడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, వాళ్ళ మధ్య బాండింగ్ ఈ రోజున ఎలా ఉంది, ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు అనే దాని గురించి ఆలోచన చేయండి. దయచేసి వీలైనంత వరకు ఈ కాంట్రవర్సీ విధానాలకైతే దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దయచేసి దగ్గరికి అయితే వెళ్ళొద్దు. ఎందుకు కూడా చెప్తున్నాను. సో దీనివల్ల పెద్ద ఉపయోగాలు ఉండవు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే, కులం పేరుతో, మతం పేరుతో, వర్గాల పేరుతో ఈ రోజున అనేక మార్గాల ద్వారా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి చూస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ఈ రోజనే కాదు, అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ఉన్నారు. ఎందుకు అలాగా? కింద ఉన్నటువంటి కేడర్ అర్థం చేసుకోవాలని. మేము పై స్థాయిలో ఉన్న బాగానే ఉంటున్నాం, మీరు కింద స్థాయిలో కొట్టుకొని చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, దీనివల్ల ఉపయోగాలు లేవు, దయచేసి పద్ధతులు మార్చుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలంతా కూడా సమయంతో ఉండండి, కలిసి ఉండండి. ఈ చుచ్చులు పెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తుల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయండి తప్ప ఆ ట్రాప్లో పడద్దు. ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా, విడిపోతే కనుక ఐకమత్యమే మహాబలం, ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. నేను చాలామంది అడిగినారు కదా, సో ఇంత అవసరమా, ఇలా మాటలు పడుతున్నారు, ఇలా రకరకాల సందర్భాల్లో ఒకరికొకరు పోటాపోటీలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఏ అయితే నామినేటెడ్ పోస్టులు ఉంటే వీటిలో కూడా ఏదో చూపేస్తున్నారు. ఒక విషయం గమనించండి, జనసేన పార్టీ ఇదే మొదటిసారి గెలవడం. సో రాజకీయం నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి, అంతా అభివృద్ధి చెందాల్సి చాలా ఉంది, చరిత్ర చాలా ఉంది. ఇప్పుడు ఒక మనిషి, ఒక చిన్న పిల్లోడు బాబు పుట్టంగానే పెరగెత్తారు కదా, పెద్ద అవ్వడానికి చాలా ఏళ్ళు పట్టింది కదా. అలాగే జనసేన పార్టీ పుట్టిన తర్వాత చిన్నగా వడివడిగా అడుగులేస్తుంది. 2014 అసలు ఏం లేదు, 2019లో పోటీ చేసి మొత్తం కూడా ఓడిపోయింది. 2024 ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకుంది. సో రాబో రోజుల్లో దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. సో గ్రోత్ ఏ లెవెల్లో ఉందనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని ట్రాప్లో పడి వాళ్ళ నాట్లో పడ్డారంటే కనుక చాలా భయంకరమైన దెబ్బ తగిలింది. ఇలాంటిదే ట్రాప్ వేయాలని చూశారు.
లాస్ట్ ఎలక్షన్స్లో కూడా కూటమిని విచ్ఛిన్నం చేసి పవన్ కళ్యాణ్ నువ్వు 70 సీట్లు తీసుకో, 80 సీట్లు తీసుకో, నువ్వు కాపులను తాకట్టు పెట్టేశావు, అభిమానులు తాకట్టు పెట్టేశావు, గ్రాండెడ్గా అమ్మేస్తా ఉన్నావు, డబ్బులు తీసుకుంటా ఉన్నావు, ఈ రోజుకి కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు? సో కార్యకర్తలు ఆయన నుంచి దూరం జరగాలని, వాళ్ళ సొంత కమ్యూనిటీ ఆయన దగ్గర నుంచి దూరం జరగాలని. మరి మీరెవరి దగ్గరికి వెళ్ళి ఓట్లు వేపిస్తున్నారా? మరి సరే మీరున్నారు, మీరు ఏ స్థాయిలో మంత్రులుగా మీ అలాగ పెట్టారా అంటే ఏముండదు అక్కడ. మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ గౌరవాన్ని పొందుతున్నారు. కాపు సామాజిక వర్గం అత్యద్భుతమైన గౌరవాన్ని పొందుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచేటటువంటి ఆ వ్యక్తులు ఎంత గౌరవాన్ని తెచ్చిపెడుతున్నారో కూడా మనం చూడాలి. సో ఇదనమాట ఓవరాల్గా. ఎవరైతే ఈ చిన్న చిన్న వివాదాలని పెద్ద చేసి బూచుగా చూపించుకొని విడిపోదాం అనుకుంటారో, ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ఉండి ముందుకు నడుద్దాం అనుకుంటారో అది మీ చేతిలోనే ఉంది. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి గౌరవం. అర్థం చేసుకుంటారని అనుకుంటాను.